ఈరోజు విజిబుల్ పోలీసులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సంగం సర్కిల్లో విజిబుల్ పోలీసింగ్ చేశాము. అట్లానే వాహనదారులందరినీ కూడా ఆపి హెల్మెట్ గురించి అవేర్నెస్ కూడా ఇచ్చాము. ఇది ఇంపార్టెంట్ రోడ్, ఇది మనకి ముంబై రోడ్ కాబట్టి దీంట్లో అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వెళ్ళాలి. వాళ్ళ భద్రత కోసం అది ఎంతో ముఖ్యమని చెప్పేసి కూడా అవేర్నెస్ ప్రతిరోజు మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా అవేర్నెస్ చేశాము. అట్లనే సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్స్ మెయిన్ కోడ్ యూజ్ చేయడం వలన, అలాగే ఫ్రాడర్స్ ఎవరైతే ఇట్లా సైబర్ క్రైమ్స్ పాల్పడుతున్నారో వాళ్ళు మనని ఆశ పెడతారు, డబ్బులు వస్తాయని చెప్పేసి. దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని అట్లాంటి క్రైమ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మన కాని దానికోసం మనం ఆశపడకూడదు. ఫోన్కి వచ్చే లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల కూడా కొన్ని మనకి స్పామర్స్ మన దాంట్లోకి ఫోన్లోకి వచ్చి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటి ఎందుకు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ ఉన్నాము. అలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ముందుగానే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఎల్ఐపిఎంఎస్ సిస్టమ్ ఉంది, దాంతో మేము మానిటర్ చేస్తూ ఉంటాము. వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ అది ప్రజల్ని యూజ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాము. అట్లానే పిల్లలు ఇప్పుడు ఖాళీగా ఉండి చెరువుల్లోకి కెనాల్స్లోకి ఈతలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పేరెంట్స్ జాగ్రత్త తీసుకొని ఎక్కడ లోతు ఉంది, ఏ ప్రదేశంలో ఉందనేది తెలియకుండా ఉన్నాయి. అందుకని వాళ్ళని కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆ పేరెంట్స్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుతాము.